Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. చాలా రోజుల తర్వాత తెలంగాణ టెట్ కోసం ఇంగ్లీష్ సంబంధించి వీడియో అనేది చేస్తున్నాను స్టూడెంట్స్. ఈ వీడియోలో మీకు ఏంటంటే తెలంగాణ టెట్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నానండి. రైట్, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయే పేపర్ ఏంటంటే లేటెస్ట్ పేపర్. ఓకేనా, మనకు జనవరిలో ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి తెలంగాణ టెట్కి సంబంధించి కండక్ట్ చేశారు కదా. సో జనవరి 8th రోజు, ఓకేనా, జనవరి 8th రోజు షిఫ్ట్ 1లో ఏదైతే పేపర్ అడిగారో అందులో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టూడెంట్స్. ఓకేనా, ఎవరెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్, మీరు టెట్లో గనక ఎక్కువ మార్క్స్ పెంచుకోవాలనుకుంటున్నారా, మళ్ళీ ఓకేనా 100 బిలో ఉన్న వాళ్ళు టెట్లో 100 అబోవ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? చాలామంది స్టూడెంట్స్కు తక్కువ స్కోర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంగ్లీష్లోనే తక్కువ ఉంటుంది అండి. చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. ఓకేనా, కానీ మన క్లాసెస్ కనుక మీరు ఒక్కసారి వింటే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోరు ఈజీగా చేయగలుగుతారు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎంతోమంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా 20+ క్రాస్ చేయడం జరిగింది అండి. మీకు ఒక్కసారి ఇక్కడ కామెంట్స్ అని చూసాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న వాళ్ళకి చూడండి ఇక్కడ, సార్ నాకు ఇంగ్లీష్లో 5 మార్క్స్ కూడా రావు సార్, అలాంటిది మీ క్లాసెస్ విని మన టెట్లో 21 మార్క్స్ వచ్చాయి సార్ అని మీ కామెంట్ పెట్టారు చాలామంది స్టూడెంట్స్. ఓకేనా, ఈ సార్ ఇంగ్లీష్ క్లాసెస్ హెల్ప్డ్ మీ ఏ లాట్ సార్. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ, నాకు ఇంగ్లీష్లో 25 మార్క్స్ వచ్చాయి సార్. చూడండి ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ పెట్టారు వాళ్ళు అక్కడ. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ సార్, ఇంగ్లీష్లో నాకు 23 మార్క్స్ కేవలం మీ యూట్యూబ్ క్లాసెస్ వినడం వల్ల 23 మార్క్స్ అట. చాలామంది స్టూడెంట్స్ అండి, ఒక్కొక్కరికి 5 మార్క్స్ 6 మార్క్స్ కూడా రాని స్టూడెంట్స్ ఇంత ఎక్సలెంట్గా స్కోర్ చేశారు. ఎలా స్కోర్ చేశారు అంటే బాగా చదవడం వల్ల, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల. సో మీకు బట్టే ప్రాసెస్ ఎక్కడ ఉండదు నాన్న ఇంగ్లీష్లో, అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి మొత్తం. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు అంటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి. మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా సరే అడగండి ఒకసారి. ఓకేనా, మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ ఉన్నారు కదా, మన యూట్యూబ్ క్లాసెస్, యాప్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్ని ఒకసారి అడగండి, వాళ్ళు ఎంత స్కోర్ చేశారో మీకు తెలుస్తుంది. మన యూట్యూబ్లో టెట్ వీడియోస్ కింద ఉన్న కామెంట్స్ చూడండి నాన్న, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మనం ఏం ప్రమోషన్ అవసరం లేదు, టెట్ వీడియోస్ కింద ఉన్న కామెంట్ చూడండి. ఓకేనా, రైట్. అయితే సో మీకు ఆల్రెడీ బుక్ విషయం తెలిసిందే నాన్న. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో టెట్ డిఎస్సి వాళ్ళు, ఓకేనా, తెలంగాణ మరియు ఏపీ, ఓకేనా, తెలంగాణ మరియు ఏపీలో టెట్ డిఎస్సిలో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బుక్ అనేది మీకు అక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మొత్తం 508 పేజెస్తో బుక్ అనేది తీసుకొచ్చాము అండి. బుక్ అనేది ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ కావడం జరిగింది. మీరు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇది మీకు బెస్ట్ బుక్ అండి. స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. మన బుక్స్ 2 ఉన్నాయి మార్కెట్లో, ఒకటేమో గ్రూప్స్ బుక్, ఎస్ఐ కానిస్టేబుల్ బుక్, అదొకటి. ఓకే, ఇంకో బుక్ ఏంటంటే స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ డిఎస్సి అండ్ టెట్ తెలంగాణ ఏపీ అనమాట. ఓకేనా, ఈ బుక్ మీకు టెట్, డిఎస్సి, సిటెట్, గురుకుల ఎగ్జామ్స్, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుంది అండి. ఈ బుక్ బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనమాట. రైట్, ఈ బుక్లో మీకు హైలైట్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి నాన్న. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. టాపిక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దాని తర్వాత డిఫరెంట్ మోడల్స్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక టాపిక్లో టెట్టులు ఎలా అడిగారు, డిఎస్సీలు ఎలా అడిగారు, తెలంగాణలో ఎలా అడిగారు, ఏపీలో ఎలా అడిగారు అని చెప్పేసి ప్రీవియస్ బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అందులో. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్, చూడండి వెళ్ళి మార్కెట్లోకి. ఓకేనా, మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, అడగకపోతే తెప్పించుకోండి, ఈ ఫోటో చూపించి తెప్పించుకోండి. సందీప్ సార్ ఇంగ్లీష్ బుక్ కావాలని చెప్పేసి తెప్పించుకోండి, వాళ్ళు తెప్పిస్తారు, బుక్ తీసుకోండి నాన్న. ఓకేనా, రైట్, అర్థమైంది కదా. బుక్ మీ కాస్ట్ వచ్చేసి 320, 330 ఆ రేంజ్లో ఉంటుంది ప్రైస్ అనేది కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ సో మీకు ఒకవేళ కోర్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతుంది నాన్న. ఓకే, తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఓకేనా ఈ టెట్లో కనుక మంచి స్కోర్ చేయాలి అనుకుంటే సో 199 రూపీస్కి 1 month వ్యాలిడిటీ, 299 రూపీస్కి 3 months వ్యాలిడిటీ ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. టెట్, డిఎస్సి కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 9985317597. ఓకేనా, రైట్. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా
చూడండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీకు ఇంత టైం చెప్పాను, ఏం ఇబ్బంది ఏం పడకండి. సో వినండి, ఓకేనా? విని మీకు స్కిప్ చేయాలని కూడా స్కిప్ చేసుకోండి అక్కడిది మ్యాటర్, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఇది పేపర్, ప్రీవియస్ పేపర్ నాన్న 8th రోజు జరిగిన ప్రీవియస్ పేపర్ క్వశ్చన్. మై వర్క్ విల్ రిక్వైర్ డాష్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఓకేనా? లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అని. ఇక్కడ మనకు QUIETE, QUIT, QUIET. ఇది చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మన యాప్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. వర్డ్స్ ఆఫ్ ఎన్ కన్ఫ్యూజ్డ్ అనే టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనకు నా వర్క్ అనేది, ఓకేనా? నా వర్క్కి ఏం అవసరం అంటే, సో చాలా కాన్సన్ట్రేషన్ అవసరం, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అవసరం అని మీనింగ్ తీసుకుంటాం కదా జనరల్గా. అయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి, క్వైట్ అనే వర్డే ఉండదు ఫస్ట్ ఈ స్పెల్లింగ్ తోటి, ఇది తీసేసేయండి నాన్న. నెక్స్ట్ QUIET ఉంటుంది, QUITE ఉంటుంది, నెక్స్ట్ క్విట్ ఉంటుంది నాన్న. చూడండి, లాస్ట్ దాని మీనింగ్ ఏంటంటే క్విట్ అయిపోవడం అంటే రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనమాట, వదిలేసి వెళ్ళిపోవడం అంటాం. క్విట్ అయ్యారు వీళ్ళ జాబ్లో నుండి అంటే వదిలేసి వెళ్ళిపోయారు అని. నెక్స్ట్ QUITE అంటే ఈ డిఫరెన్స్ ఏంటిదంటే చూడండి, లాస్ట్లో టీ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే సైలెంట్. కీప్ క్వైట్ అంటాం కదా, సైలెంట్గా ఉండండి అంటాం కదా, లాస్ట్లో టీ ఉంటే మీనింగ్ ఏంటి? సైలెంట్ అని. ఎందుకంటే సైలెంట్లో కూడా లాస్ట్లో టీ ఉంటుంది కదా. సో QUIET అన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, QUIET అంటే టీ లాస్ట్లో ఉంది కాబట్టి సైలెంట్ అని. అదే QUITE అంటేనేమో కంప్లీట్లీ అని, ఓకేనా? సో QUITE అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్లీ. ఒకదాని మీనింగ్ ఏమో కంప్లీట్లీ, ఇంకో దాని మీనింగ్ ఏమో సైలెంట్ అని. అయితే ఇక్కడ మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రెండింటిని సింపుల్గా, సైలెంట్లో లాస్ట్లో టీ ఉంటుంది కాబట్టి లాస్ట్లో టీ ఉంటే సైలెంట్ అని, కంప్లీట్లో లాస్ట్లో టీఈ ఉంది కాబట్టి టీఈ ఉంటే కంప్లీట్లీ అని, ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ సైలెంట్ అని మీనింగ్ తీసుకోగలుగుతామా? తీసుకోలేము. కాబట్టి క్విట్ ఎలాగో రిజైన్ చేయడం అంటే వెళ్ళిపోయింది. సైలెంట్ అని మీనింగ్ తీసుకోవద్దు కాబట్టి లాస్ట్లో టీ ఉంది తీసుకోవద్దు కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? QUITE అంటే కంప్లీట్గా, ఓకేనా? కంప్లీట్గా చాలా కాన్సన్ట్రేషను అవసరము అని నా వర్క్కు. కాబట్టి సో క్వైట్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అర్థమైందా ఇప్పుడు మీకు క్లియర్గా? కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్సర్ తెలుసుకోవడం కాదు నాన్న, ఏనా బీనా సీడా తెలుసుకోవడం కాదు, ఇది మాత్రమే మనకు ఎందుకు ఆన్సర్ అవుతుంది, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్స్ కావట్లేవు, దీని మీద ఫోకస్ చేసిన వాళ్ళకే పోయినసారి ఎక్సలెంట్ స్కోర్ వచ్చింది, ఓకేనా? కాబట్టి మనకు ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ డాష్ హెవెన్. ఇది మీకు ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ నాన్న. విజ్డమ్ అనేది సో హెవెన్ యొక్క గిఫ్ట్ అనమాట, ఓకేనా? కాబట్టి హెవెన్ యొక్క గిఫ్ట్ విజ్డమ్. సో మనకప్పుడు విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్ అంటాం, ఓకే? డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్, రైట్? విజ్డమ్ అంటే ఏంటి నాన్న? నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ ఉండడం అంటే అది ఉండడం, ఓకేనా? జనరల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండడం. విజ్డమ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ వాడాలో తెలియడం అనేది విజ్డమ్ అనమాట, తెలివి అన్నమాట సింపుల్గా, ఓకేనా? కాబట్టి విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. నెక్స్ట్ వర్డ్స్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ డాష్. చూడండి ఇక్కడ డాష్ పెట్టుకోండి. వర్డ్స్కి సేమ్ స్పెల్లింగ్ ఉంటుందట, సేమ్ పలుకుతారట. స్పెల్ట్ అంటే పలకడం, ప్రొనౌన్స్డ్ అంటే పలకడం అనమాట, రైట్? సో సేమ్ పలుకుతారట కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, వాటిని ఏమంటాం అంటుండు, రైట్? చూడండి ఇక్కడ మీకు ఇది జాగ్రత్త చెప్తాను, జాగ్రత్త వినండి నాన్న. చూడండి ఇక్కడ మనకు హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్. జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండి. ఫస్ట్ హోమో అంటే మీనింగ్ ఏంటి? సేమ్ అని. హోమో అంటే మీనింగ్ ఏంటి? సేమ్. గ్రాఫ్ అంటే మీనింగ్ ఏంటి? గ్రఫీ అంటే రాయడమే కదా. కాబట్టి హోమోగ్రాఫ్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే రెండు వర్డ్స్కి ఏముండాలి? సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, సేమ్ స్పెల్లింగ్. గ్రాఫ్ అంటే రాయడం, ఏం రాస్తాం? స్పెల్లింగ్నేగా రాసేది. కాబట్టి రెండు వర్డ్స్కి సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. వాటిని ఏమంటామంటే హోమోగ్రాఫ్స్ అంటాం, ఓకేనా? మనం మూడింటిని తీసుకోవాలండి, స్పెల్లింగు, ప్రొనౌన్సియేషను, తర్వాత మీనింగు. స్పెల్లింగు, ప్రొనౌన్సియేషన్, మీనింగు. హోమోగ్రాఫ్స్ అంటే ఏంటంటే గ్రఫీ అంటే రాయడం కదా, ఓకేనా? హోమో అంటే సేమ్ కదా, ఏం రాస్తాం? స్పెల్లింగ్ రాస్తాం కదా. కాబట్టి గ్రఫీ అనేది స్పెల్లింగ్ సంబంధించింది అనమాట. ఇక్కడ హోమోగ్రాఫ్స్లో ఏం సేమ్ ఉంటుంది? స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. వాటిని మనం హోమోగ్రాఫ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనము మినిట్ అంటాం, మైన్యూట్ అంటాం, ఓకేనా? మినిట్ అంటాం, మైన్యూట్ అంటాం. దీని మీనింగ్ ఏమో టైము,
1 minute ఈక్వల్స్ 60 seconds అంటాం కదా, టైం సంబంధించిన వర్డ్. మైన్యూట్ అంటే చిన్న చిన్న, స్మాల్. ఒకసారి ఇక్కడ చూడండి, మినిట్ మైన్యూట్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉందా లేదా? సేమ్ స్పెల్లింగ్ ఉంది. డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ పలుకుతున్నాం కదా, మైన్యూట్ మినిట్. తర్వాత డిఫరెంట్ మీనింగ్ కదా, సో వీటిని ఏమంటామంటే హోమోగ్రాఫ్స్. ఏమంటాం వీటిని? హోమోగ్రాఫ్స్ అంటాం. ఓకేనా? సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ మీనింగ్ ఉండాలి, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి. రైట్. నెక్స్ట్ హోమోఫోన్స్. ఇంకా చూడండి ఇది హోమోఫోన్స్. ఫోన్ అంటే ఏంటి? సౌండ్. ఫోన్ అంటే ఏంటి? సౌండ్, పలకడం అన్నమాట. పలికినప్పుడే కదా సౌండ్ వచ్చేది. కాబట్టి హోమోఫోన్స్ అనేవి, ఫోన్ అంటే దేనికి సంబంధించిన వర్డ్? స్పెల్ట్, పలకడం, ప్రొనౌన్సియేషన్ అన్నమాట. కాబట్టి హోమోఫోన్స్ అంటే ఇక్కడ ఏముంటుంది చెప్పండి అన్న? సేమ్ ఏముంటుంది ఇక్కడ? సేమ్ సౌండ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అన్నమాట. సేమ్ సౌండ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ మీనింగ్ ఉండాలి అన్నమాట. మీనింగ్ ఎట్లాగో డిఫరెంటే ఉంటుంది రెండు వర్డ్స్ చేసుకున్నప్పుడు. కాబట్టి హోమోఫోన్స్ అంటే ఏం సేమ్ ఉంటుంది? హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్ కదా, సో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ మీనింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ చూడన్నా, WEAK. చూడండి ఇక్కడ. సో వీక్ అంటే ఒకటేమో వీక్ ఉండడం, స్ట్రాంగ్కు ఆపోజిట్ వీక్. ఇంకోటేమో వారంలో వీక్ అంటాం కదా, 1 week 2 weeks అంటాం కదా. చూడండి సేమ్ ప్రొనౌన్సియేషన్, వీక్ సేమ్ ఉంది పలకడం, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంది, డిఫరెంట్ మీనింగ్ ఉంది. కాబట్టి వీటిని హోమోఫోన్స్ అంటాం. నెక్స్ట్ నో. చాలా ఉంటాయి. నో సేమ్ ప్రొనౌన్సియేషనే ఉంది, కానీ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంది, డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఓకేనా? సెల్ CELL సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, సౌండ్ సేమే ఉంది, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. అట్లా ఇవన్నీ మనకు హోమోఫోన్స్ అవుతాయి. నెక్స్ట్ హోమోనిమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హోమోనిమ్స్. నిమ్ అంటే బోత్ అని. ఓకేనా? నిమ్ అంటే ఏంటి నాన్న? బోత్ అని. కాబట్టి హోమో అంటే సేమ్, నిమ్ అంటే బోత్ అని. రెండు సేమ్ ఉండాలి నాన్న ఇక్కడ, రెండు సేమ్ ఉండాలి. రెండు సేమ్ ఉండాలంటే మీనింగ్ ఏంటంటే, మీనింగ్స్ ఎట్లాగో డిఫరెంటే ఉండాలి. సో నిమ్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, స్పెల్లింగ్ సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉండాలి. స్పెల్లింగ్ సేమే ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కూడా సేమే ఉండాలి, మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి. వీటిని ఏమంటామంటే హోమోనిమ్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ రోజ్. నెక్స్ట్ రోజ్. చూడండి ఇక్కడ రోజ్ అంటే ఒకటేమో రోజ్ ఫ్లవర్, ఇంకోటేమో రైజ్ అని అంటాం కదా. వర్బ్ ఉంటుంది కదా, రైజన్. అదేమో వెర్బ్ సంబంధించింది, ఏమో ఫ్లవర్ సంబంధించింది. కాబట్టి సేమ్ స్పెల్లింగ్ ఉంది రోజ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది రోజ్, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం మనము? హోమోనిమ్స్ అంటాం. ఇది మనకు హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ అంటాం. అర్థమైందా? చూడండి హోమోగ్రాఫ్స్ అంటేనేమో సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్. హోమోఫోన్స్ అంటేనేమో సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. ఓకేనా? హోమోనిమ్స్ అంటే ఏంటిది? రెండు సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ కూడా సేమ్ ఉండాలి, మీనింగ్ ఒకటి డిఫరెంట్గా ఉండాలి. వాటి మనం హోమోనిమ్స్ అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు ఏమడిగిండు? వర్డ్స్ దట్ ఆర్ స్పెల్ట్ అండ్ ప్రొనౌన్స్డ్ ద సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, సౌండ్ సేమ్ ఉండాలి అంటుండు. మరి సౌండ్ సేమ్ ఉండాలి అంటే మరి అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమొస్తుంది? హోమోఫోన్. ఫోన్ అంటే సౌండ్ కదా, ఇప్పుడు మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. సినోనిమ్స్ కాదు, యాంటోనిమ్స్ కాదు, హోమోనిమ్స్ కూడా కాదు. హోమోనిమ్స్ అంటే రెండు సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ కూడా సేమే ఉండాలి. ఓకేనా? ఆప్షన్ 2. మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఎక్స్ప్లెనేషన్ అట్లా ఇస్తున్నా. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఏముంది చెప్పండి, ఆ కీలో కూడా ఉంటుంది ఆన్సర్, కీలో కూడా ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. అసలు మీకు ఎక్సలెంట్గా చెప్పాను డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి, వాళ్ళు వెళ్ళి చూడండి, టెన్సెస్ వీడియో చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వెళ్ళి చూడండి వీడియోస్. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ మిస్టర్ రమేష్ సెడ్ టు హిస్ స్టూడెంట్స్. మిస్టర్ రమేష్ తన యొక్క స్టూడెంట్స్కి చెప్పిండట. అయితే ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, ఈ ఫస్ట్ పార్ట్ని ఏమంటాం నాన్న మనము? రిపోర్టింగ్ వర్బ్ అంటాం. రిపోర్టింగ్ వర్బ్. ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్ట్ని ఏమంటాం చెప్పండి? రిపోర్టెడ్ వర్బ్. ఓకేనా? రిపోర్టెడ్ వర్బ్ అంటాం. దీన్నేమో రిపోర్టింగ్ వర్బ్ అంటాం, దీన్నేమో రిపోర్టెడ్ వర్బ్ అంటాం. ఓకేనా? మీకు అలా చెప్పిన చిన్న సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం చదవాలి అంత ఏముండదండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది నాన్న? ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. చూడండి, సెడ్ అంటే పాస్టా కాదా? పాస్ట్. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? దీన్ని కూడా పాస్ట్లోకి చేంజ్ చేసుకోవాలి కదా. విల్లుకు పాస్ట్ టెన్స్ ఏంటిది? వుడ్. విల్లుకి పాస్ట్ టెన్స్ వుడ్ కదా, కెన్నుకు పాస్ట్ టెన్స్ కుడ్ కదా, మేకి పాస్ట్ టెన్స్ మైట్ కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో మనకి ఏముండాలి? వుడ్ ఉండాలి. వుడ్ ఉండాలి అంటే వుడ్ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి నాన్న? ఇక్కడ వుడ్ ఉందా? లేదు. ఆప్షన్ తీసేయండి. ఇక్కడ వుడ్ ఉంది, ఇక్కడ వుడ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా వుడ్ ఉంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ పోయింది. ఆప్షన్ ఎలిమినేషన్ చూడండి ఎలా ఉంటుంది ఇప్పుడు. తర్వాత చూడండి, ఇక్కడ
వుడ్ లైక్డ్ ఉంది, వుడ్ దే లైక్ ఉంది, దే వుడ్ లైక్ ఉంది. వుడ్ లైక్డ్ అట. చూడండి మీకు చెప్తూనే ఉన్నా ఆల్రెడీ. కెన్ను పక్కనైనా కుడ్డు పక్కనైనా, విల్లు పక్కనైనా వుడ్ పక్కనైనా, షెల్లు పక్కనైనా షుడ్ పక్కనైనా, మే పక్కనైనా మైట్ పక్కనైనా, ఈ మోడల్ వర్బ్స్ పక్కన మనం ఎప్పుడైనా సరే ఏ మెయిన్ వర్బ్ పెట్టాలి నాన్న? V1 పెట్టాలి. అంటే లైక్ పెట్టాలి, లైక్డ్ పెట్టకూడదు. ఐ వుడ్ లైక్ టు గో దేర్, ఐ వుడ్ లైక్డ్ అనకూడదు. మోడల్ వర్బ్ మనకు ఎట్లా V1 పెట్టాలి, V2 పెట్టకూడదు కదా. కాబట్టి ఇక్కడ V2 ఉన్నది ఏంది కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. అయిపోయింది ఆన్సర్. 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఈ రెండిట్లలో ఆన్సర్ చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇఫ్ వుడ్ దే అంటామా, ఇఫ్ దే వుడ్ అంటామా. మీకు ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా ఆల్రెడీ. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఒక సెంటెన్స్ని చేంజ్ చేసేటప్పుడు, సెంటెన్స్ని చేంజ్ చేసేటప్పుడు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనేది ఏమైపోవాలన్నా నార్మల్ స్ట్రక్చర్లా కన్వర్ట్ అయిపోవాలి. అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది ఏమైపోవాలి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అయిపోవాలి అని మీకు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్న వీడియోస్లలో. ఓకేనా? ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ముందు తర్వాత సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమైపోవాలి చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కావాలన్నమాట. హెల్పింగ్ వర్బ్ ముందు ఉండకూడదు. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటే వుడ్ దే అనేది మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇది తీసుకోలేం కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇఫ్ దే వుడ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ దే వుడ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ స్ట్రక్చరే ఉండాలని చెప్పిన. దాంతో ఆప్షన్ కూడా పోయింది. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఒక్క మార్కు, ఓకేనా? ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటే. టెట్ డిఎస్సిలో ఎంతమంది 1 మార్క్ తోటి 1.5 మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు ఉన్నారు చూసారు కదా మీరు ఆల్రెడీ. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మన దగ్గర కాన్సెప్ట్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పెన్స్ దట్ డాష్ ప్లీజ్ డోంట్ మిస్ప్లేస్ దెమ్ ఆర్ లెండ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్. ఓకేనా? ద పెన్స్ దట్ డాష్ అన్నాడు. సో దయచేసి వేరే వాడితో రిప్లై చేయకు, వేరే వాళ్ళ ఎవరికి ఇవ్వకు అని చెప్తుంది సింపుల్గా. రైట్? ఓకే. ద పెన్స్ దట్ డాష్ అంటే దట్ ఐ గివ్స్ టు యూ ఈజ్ మైన్, దట్ ఐ గివ్ టు యూ ఈజ్ మైన్, దట్ ఐ గివ్ టు యూ ఆర్ మైన్, దట్ ఐ గేవ్ యూ ఈజ్ మైన్ అట. అసలు డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. పెన్స్ అనేది సింగులరా ప్లూరలా? ఫస్ట్ పెన్స్ అనేది ఏంటిది నాన్న? మనకు అక్కడ ప్లూరల్ నాన్న. పెన్స్కి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా? పెన్స్ ఆర్ అంటామా, పెన్స్ ఈజ్ అంటామా? పెన్స్ ఆర్ అంటాం, పెన్స్ ఈజ్ అన్నాం కదా. కాబట్టి పెన్స్ ఆర్ అనాలి కాబట్టి ద పెన్స్ పెన్నులు, దట్ ఏవైతే నేను నీకు ఇచ్చానో, ఓకేనా? నేను పెన్నులు నీకు ఇచ్చానో, ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టు. చూడండి, పెన్నులు నీకు ఏవైతే ఇచ్చానో అవి నాయి అని. అవి అంటే ఇక్కడ మనకు ఆరు, ఇక్కడ ఈజ్ ఉంది, ఆర్ ఉంది, ఈజ్ ఉంది నాన్న. ఇప్పుడు ఈజు ఆరు నాయి అంటున్నా కాబట్టి ఈజు ఆరు అనే మనకు దేనికి సంబంధించింది? అక్కడ మనకు ఆ వెర్బ్ అనేది దేనికి సంబంధించింది? యూకి సంబంధించిందా లేకపోతే ఆ పెన్స్కి సంబంధించింది అనమాట. ఓకేనా? నీ పెన్స్ ఏవైతే నీకు ఇచ్చానో అవి నావి అని. మైన్ అంటే నావి కదా, పెన్నుల గురించి మాట్లాడుతున్నాం కదా. మరి పెన్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ మైనా ఆర్ మైనా? ఆర్ మైన్ వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అట్లా డైరెక్ట్ చెప్పొచ్చు లేదా చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్ 3 అని డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు నాన్న. లేదా సార్ ఆప్షన్ చూద్దాం. దట్ ఐ గివ్స్, ఐకి గివ్స్ అంటామా, గివ్ అంటామా? ఐ గివ్ అంటాం. షీ గివ్స్, హీ గివ్స్ అంటాం. ఐకి మాత్రం గివ్ అంటాం. ఎందుకంటే ఐ గో టు కాలేజ్ అనాలి, ఐ గోస్ టు కాలేజ్ అనలేం కదా. సో ఐకి ఎప్పుడైనా సరే వెర్బ్కి ఎస్ యాడ్ చేయకూడదు. కాబట్టి ఆప్షన్ పోయింది డైరెక్ట్గా. నెక్స్ట్ ఐ గివ్ టు యూ అట. చూడండి, ఐ గేవ్ యూ అంటామా, ఐ గేవ్ టు యూ అంటామా? టూ వాడతాం, అసలు మనం ప్రిపోజిషన్ వాడకూడదు, అక్కడ మనకు అవసరం లేదు. కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. ఐ గేవ్ యూ, ఈజ్ మైన్, ఆర్ మైన్. పెన్నులు ప్లూరల్ కాబట్టి మనకు ఆర్ మైన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నీ పెన్నులు ఏవైతే ఇచ్చానో అవి నావి, నీకేమైతే ఇచ్చానో అవి నావి అని. సో ఎవరికి ఇవ్వకు అని చెప్తున్నా అంత సింపుల్గా. ఓకేనా? బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఏ గుడ్ క్యాప్టెన్ షుడ్ బి రెడీ టు డాష్ క్రిటిసిజం. క్రిటిసిజం అంటే ఏంటి నాన్న? క్రిటిసిజం అంటే అపోజ్ చేయడం అనమాట. ఓకేనా? విమర్శలు రావడం అనమాట. గుడ్ క్యాప్టెన్ రెడీగా ఉండాలి టు డాష్ క్రిటిసిజం వెన్ ద టీమ్ అండర్ పర్ఫార్మ్స్. టీమ్ అనేది పర్ఫామ్ సరిగ్గా చేయకపోతే క్యాప్టెన్ దేనికి రెడీగా ఉండాలి? క్రిటిసిజంకి రెడీగా ఉండాలి అని. కాబట్టి క్రిటిసిజంని షేర్ చేయడానికా, ఫేస్ చేయడానికా, హోల్డ్ చేయడానికా, గివ్కా ఫేస్ చేయడానికి అని. కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది.
ఓకేనా. సో క్రిటిసిజం అంటే విమర్శలని అతడు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట, టీం ఎప్పుడైతే పర్ఫామ్ చేయదో అప్పుడు. ఓకేనా. అది నెక్స్ట్ వన్ యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్ అన్న, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా. వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్. మేము ఫైనలైజ్ చేసాము అని సైట్. ఓకేనా. న్యూ స్కూల్ బిల్డింగ్కి ఒక సైట్ అనేది మేము ఫైనలైజ్ చేసాము అని. ఇక్కడ చూడండి, మరి మనం యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ మార్చాలి. మీకు ఆల్రెడీ చెప్తూ ఉన్నా, ఎవరైతే ప్రీవియస్ వీడియో చూసారో వాళ్ళందరూ ఎక్సలెంట్గా స్కోర్ చేయొచ్చు నాన్న. చూడండి మీకు ఇక్కడ ఫస్ట్ ఇది ఏ టెన్సో చూద్దాం. వి అనేది సబ్జెక్టు, హ్యావ్ ఫైనలైజ్డ్ రైట్ దొరికిపోయింది నాన్న. హ్యావ్ ప్లస్ V3 ఉంది. ఓకేనా. హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ ప్లస్ V3 అంటే అది ఏ టెన్సు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ప్లస్ V3 అనేది ఏ టెన్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నాన్న. బట్ వీ హ్యావ్ ఫైనలైజ్ అంటే మేము ఫైనలైజ్ చేసాం. అయితే మీకు హ్యావ్ ప్లస్ V3, సో మీకు జనరల్గా యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉంటే పక్కన V3 ఉంటే హ్యావ్ హ్యాస్లు అనేవి ఏమవుతాయి చెప్పండి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి. హ్యావ్ హ్యాస్లు ఏమవుతాయి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి. మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు మాత్రమే మనకు ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఉండాలి అంటే హ్యాడ్ బీన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? తీసేయండి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. మరి ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, తీసేయండి. తర్వాత హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఉండాలి కాబట్టి ఈజ్ ఎందుకు? తీసేయండి. బట్ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్, హ్యావ్ బీన్ ఫైనలైజ్డ్. హ్యాస్ ఏమో సింగులరు, హ్యావ్ ఏమో ప్లూరల్ నాన్న. అయితే ఇక్కడ రెండు డిఫరెన్స్లు ఉన్నాయి అంతే. సింగులర్ వెర్బ్ ఉంది అక్కడ, ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉంది. మరి సబ్జెక్టు సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూసుకుంటే సరిపోతుంది ఆన్సర్. చూడండి, ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్. న్యూ స్కూల్ బిల్డింగ్కు సైట్ అనేది ఫైనలైజ్ చేయబడ్డది. మరి ద సైట్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి? సింగులరే ఉండాలి కదా. కాబట్టి మరి హ్యావ్ ఎందుకు? తీసేయండి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ తోటి పోతే ఈజీగా అయిపోతుంది పేపర్ మొత్తం. ఓకేనా. కాబట్టి మనకు సైట్ అనేది సింగులర్ కాబట్టి ఇట్ హ్యాస్ బీన్, కాబట్టి ద సైట్ హ్యాస్ బీన్ అనమాట. రైట్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. 8th క్వశ్చన్ నాన్న. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. మీకు చెప్తాను, ఈ వర్డ్స్ ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాను అంటే 3 కరెక్ట్ ఉంటే ఒకటి రాంగ్ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఎలాబొరేషన్. ఎలాబొరేషన్ అంటే విడదీయడం, కరెక్టే ఉంది స్పెల్లింగ్. ఎలాబొరేషన్ కరెక్టే ఉంది నాన్న. రైట్. నెక్స్ట్ వన్ ఎమిగ్రేషన్. చూడండి ఇమిగ్రేషన్ ఉంటుంది, ఎమిగ్రేషన్ ఉంటుంది. ఎమిగ్రేషన్ స్పెల్లింగ్ కూడా కరెక్టే ఉంది. నెక్స్ట్ ఎగ్జాగరేషన్. ఎన్నోసార్లు చెప్పిన మీకు ఈ వర్డ్. ఎగ్జాగరేషన్ డబల్ జీ ఉండాలి, ఎగ్జాగరేట్ డబల్ జీ ఉండాలి. ఇది కూడా కరెక్టే ఉంది నాన్న. కానీ ఇక్కడ మనకు ఎన్యూమరేషన్. చూడండి ఇక్కడ ఎన్యూమరేషన్ అన్నప్పుడు మనకు ఈ ఉండాలి నాన్న. ఏముండాలి చెప్పండి? అక్కడ మనకు ఈ ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఎన్యూమరేషన్లో వాడు ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు. సో మనకు అది రాంగ్ అనమాట. రైట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, స్పెల్లింగ్ రాంగ్ ఉన్న వర్డ్ ఏంటిది ఇక్కడ? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ డాష్ యు కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. రిపెంట్ అంటే నువ్వు పశ్చాత్తాపడతావు అని. చూడండి ఇక్కడ మనకు విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 ఉందా లేదా? వాడు విల్ ప్లస్ V1 ఉంది అంటే ఇది ఏ స్ట్రక్చర్ నాన్న? ఇఫ్ క్లాస్. ఓకేనా. ఇఫ్ క్లాస్ నాన్న. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మీరు కనుక మన ఇఫ్ క్లాస్ సెంటెన్సెస్ టాపిక్ వినుంటే డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు ఇది. ఇఫ్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే దాన్ని నువ్వు పశ్చాత్తాపడతావు అని. ఇఫ్ యూ కమ్ హియర్, బట్ యూ కమ్ హియర్ అంటామా లేదు? ఆర్ యూ కమ్ హియర్ ఇది అసలు ప్రాపర్గా లేనే లేదు. ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ యూ వస్తుందా? రాదు. ఇన్స్పైట్ ఆఫ్ కమింగ్ అనొచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ యూ అయింది మళ్ళీ. కాబట్టి ఇక్కడ సో మీకు ఏం కావాలి అంటే ఇఫ్ అనేది వస్తే అప్పుడు సరైపోతుంది నాన్న. ఓకేనా. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 10th క్వశ్చన్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అది. అసలు సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి తెలుసా మీకు టెట్లో మొన్న? చాలామంది అసలు స్కోర్ చేయలేకపోయారట. ఎట్లా స్కోర్ చేయకపోయారని మీరు? సింపుల్ క్వశ్చన్స్ అన్నీ, డెడ్ ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి అన్నీ. ఓకే చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఎర్రర్ స్పాటింగ్ అడుగుతున్నాను. స్పాటింగ్ ఎర్రర్స్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి మనం అంతే. చూడండి ద టీచర్ టోల్డ్ రేఖ. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 కరెక్టే. టోల్డ్ 2 ఉంటే రాంగ్ అయ్యేది. టోల్డ్ ఉంది కరెక్టే. టోల్డ్ రేఖ దట్ షీ వర్ వెరీ డిసప్పాయింటెడ్. షీ వర్ అట. షీకి ఏమొస్తుంది నాన్న? వజ్ అవరా? వజ్. చెప్తా చూడండి ఇక్కడ ఐ, హీ, షీ అండ్ ఇట్. నెక్స్ట్ యూ, వి, దే. వీటికేమో వజ్ రావాలి, వీటికేమో వర్ రావాలి. ఓకేనా. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, యూ వర్, వీ వర్, దే వర్. కాబట్టి ఇది మనకు పాస్ట్లో ఉంది కాబట్టి షీ వాజ్ అంటాం, షీ వర్ అన్నాం.
సో ఎర్రర్ ఎక్కడ ఉంది నాన్న, ఇక్కడ ఉంది కదా, ఇది ఏ పార్ట్ నాన్న, బి పార్ట్ కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ బి పార్ట్ అనేది ఏ ఆప్షన్లో ఇచ్చాడో చూసుకోవాలి. బి పార్ట్ అనేది 4th ఆప్షన్లో కూడా ఇవ్వచ్చు, ఏది ఇస్తే అందులో తీసుకోవాలి. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ 11th క్వశ్చన్ చూడండి. మీకు ఇదైతే ఎన్నోసార్లు చెప్పిన ఆర్టికల్స్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ దిగింది ఇది. ఐడెంటిఫై ది సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఓకేనా, ఒక సెంటెన్స్లో ఆర్టికల్ యూజ్ అనేది తప్పుగా వాడారట, అది ఏ సెంటెన్స్ అడుగుతుంది అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ 12 inches మేక్ ఏ ఫుట్. ఇక్కడ మనకు ఏకి యానికి డిఫరెన్స్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది నాన్న. ఏనేమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి నాన్న, యాన్నేమో సారీ రాంగ్ చెప్పాను, రైట్. చూడండి ఇక్కడ ఏనేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి నాన్న, యాన్నేమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి నాన్న, అంతే. ఏ యానో ఇండెఫినెట్ ఆర్టికల్స్, దా అంటేనేమో డెఫినెట్ ఆర్టికల్. ఏ యాన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక, వన్ అని. అయితే ఏకి యానికి డిఫరెన్స్ ఏంటంటే ఏనేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్నేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా, వాళ్ళు ఏం చేస్తారంటే ఏఈఐఓయు అనే ఇంగ్లీష్లో ఓవెల్స్ కనిపించగానే ఇవి కనిపిస్తే డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే యాన్ పెట్టేస్తున్నారు. అసలు ఏఈఐఓయు కనిపించిన దగ్గర యాన్ పెట్టేస్తున్నారు, రాంగ్ అది. అసలు ఇంగ్లీష్ ప్రకారం కాదు నేను మనం చూసుకునేది, చెప్తా చూడండి ఇక్కడ క్లియర్గా. ఏనేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్నేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. కానీ లాంగ్వేజ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి నాన్న, ఓవెలా కాన్సనెంటా అని. ఓకేనా, మీకు కా నుంచి హా వరకు ఏ వర్డ్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో రాయండి. కా నుంచి హా వరకు సౌండ్ వస్తుంది అనుకోండి, అప్పుడు అది మనకు కాన్సనెంట్ అన్నట్టు అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి, ఏ యూజ్ చేసుకోవాలి నాన్న. అదే ఒకవేళ ఆ నుంచి అహా వరకు, ఓకేనా, ఆ నుంచి ఉంటాయి కదా, ఆ నుంచి అహా వరకు సౌండ్ వస్తుంది అనుకున్నాను, అప్పుడు మనకు అది ఓవెల్ అన్నట్టు, అప్పుడు మనం యాన్ యూజ్ చేసుకోవాలి. సో ఏఈఐఓఈ చూడకూడదు, ఒక వర్డ్ చూసినప్పుడు దాన్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసిన తర్వాత కా నుంచి హా సౌండ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అది మనకు కాన్సనెంట్ అన్నట్టు. సో అప్పుడు మనం ఏ యూజ్ చేసుకోవాలి. ఆ నుంచి అహా వరకు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు అది ఓవెల్ అన్నట్టు, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి, యాన్ యూజ్ చేసుకోవాలి, అంతే. దీన్ని బట్టి యూరోపియన్ చెప్పండి మీరు. యూరోపియన్ అంటే ఇంగ్లీష్ ఈ ఉంది, చాలామంది యాన్ యూరోపియన్ అంటారు, కానీ రాంగ్. ఏం పెట్టాలి, ఏ యూరోపియన్ పెట్టాలి. ఎందుకు సార్ అంటే చెప్పిన కదా, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. యూరోపియన్ని తెలుగులో రాస్తే యా కదా నాన్న, మరి యా కాబట్టి తెలుగులో యా అనేది కాన్సనెంట్ అవ్వాలి, కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఏనేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్నేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ అది కాన్సనెంట్ ఓవెల్ ఎట్లా తెలుసుకోవాలి, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం తెలుసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూద్దాం ఆర్టికల్స్. ఏ యాన్, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ యాన్ చూద్దాం. ఫుట్, ఫా అనేది మనకు కాన్సనెంట్ ఓవెలా, కాన్సనెంట్ కాబట్టి ఏనే కదా, కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ యూస్ఫుల్ అనగానే చాలామంది రైటే అనుకుంటారు, సార్ ఏఈఐఓయు యూ అనేది ఓవెల్ కదా, యానే పెట్టాలి కదా అనుకుంటున్నాను. తెలుగులో రాయండి. యూస్ఫుల్ అంటే మనం ఎట్లా రాస్తాం మన, యా, యూస్ఫుల్ యా, యూరోపియన్ యా, కాబట్టి మనకు యా అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా, కాన్సనెంట్ కాబట్టి ఏముండాలి, ఏ ఉండాలి. యాన్ ఉంది ఏంది మరి, రాంగ్ ఉంది, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఇయర్. చూడండి నాన్న, యాన్ ఇయర్ అంటామా ఏ ఇయర్ అంటామా అంటే చూడండి, ఈ ఇయర్ వేరు ఈ ఇయర్ వేరు నాన్న. ఇయర్ అంటే మనకి ఇక్కడ ఈ, కాబట్టి యాన్ ఇయర్ అంటాం. చెవి అన్నప్పుడు యాన్ పెట్టాలి. ఇయర్ అంటే యా ఇది, ఓకేనా, యాకు గుడి, కాబట్టి మనకు ఇన్ ఏ ఇయర్, ఎప్పుడైనా సరే ఇన్ ఏ ఇయర్, ఇన్ యాన్ ఇయర్ కాదు, ఇన్ ఏ ఇయర్, కాబట్టి ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ ఇంటరెస్టింగ్ స్టోరీ. ఇంటరెస్టింగ్ అంటే ఈనే కదా, ఈ అంటే కాన్సనెంట్ ఓవెల్ కాబట్టి యాన్ కరెక్టే ఉంది. బట్ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. సో అక్కడ మనకు ఏ ఉండాలి, యాన్ ఉంది. ఓకేనా, ఆప్షన్ 2 అనేది అక్కడ మనకు ఆన్సర్ అవుతుందండి. అర్థమైందే కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మై బ్రదర్ అండ్ డాష్ ఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నవరం. చూడండి, మా బ్రదరు తర్వాత ఇక్కడ మనం ఏంటని, అయ్యా, వీణా, మైసెల్ఫా, మీనా. చెప్పండి, ఇక్కడ మా బ్రదరు నేను అనాలి. అక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలంటే సబ్జెక్టివ్ కేస్ కావాలి నాన్న. ఇక్కడ ఏం కావాలి మీకు, సబ్జెక్టివ్ కేస్ కావాలి. సో సబ్జెక్టివ్ కేస్, ఎందుకు సబ్జెక్టివ్ కేస్ అంటే ఆర్ ప్లానింగ్ అనేది మనకి ఏంటిది, ఇక్కడ వెర్బ్ కదా, హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ వెర్బ్ కదా, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కదా. మరి ఇప్పుడు ఇతర మై బ్రదర్ అనేవాడు ఎవడు ఇక్కడ సబ్జెక్టు, మరి ఇక్కడ యాండ్ ఉంది కాబట్టి యాండ్ ఎప్పుడైనా సరే ప్యారలల్గా చూపిస్తుంది అనమాట. అంటే యాండ్ ముందు ఎలాగైతే ఉంటుందో యాండ్ తర్వాత కూడా అలాగే ఉంటుంది. మరి ఇప్పుడు యాండ్ తర్వాత అంటే మై బ్రదర్ అండ్ మీ అంటామా, ఇక్కడ మనకు మై సెల్ఫ్ ఎలాగూ రాదు, ఇది మనకు రిఫ్లెక్సివ్ ప్రణం.
రైట్. వి ఎట్లాగూ రాదు, ఎందుకంటే మా బ్రదర్ నేను అని మాట్లాడుతున్నా అక్కడ. కాబట్టి మై బ్రదర్ అండ్ మీ అంటామా, మై బ్రదర్ అండ్ ఐ అంటామా అంటే చెప్పండి. చాలామంది ఏం చేస్తారంటే మై బ్రదర్ అండ్ మీ అనుకుంటారు నాన్న. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి అంటే సబ్జెక్టు కేసు కావాలి. ఓకేనా, ఎందుకంటే ఇది సబ్జెక్టు ప్లేసు. మై బ్రదర్ సబ్జెక్టు నౌన్ వచ్చింది, ప్రనౌన్ కూడా మనకు సబ్జెక్టు కేసులో ఉండాలి కదా. కాబట్టి ఐ అనేది సబ్జెక్టు కేసు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 మీకు రాస్తా చూడండి. ఇక్కడ సబ్జెక్టు కేసు ఆబ్జెక్టివ్ కేసు చూడండి. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ నాన్న, మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు, వి అనేది సబ్జెక్టివ్ కేసు నాన్న, అజ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు. మళ్ళీ యు అనేది సేమ్ సబ్జెక్టివ్ కేసు యూనే ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసు యూనే ఉంటుంది. హీ అంటే సబ్జెక్టివ్ కేస్, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. షీ అంటే సబ్జెక్టివ్ కేస్, హర్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. నెక్స్ట్ ఇట్టుకు మళ్ళీ ఆబ్జెక్టివ్ కేస్ ఇట్టే నాన్న. దే అనేది సబ్జెక్టివ్ కేస్, దెమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. అంటే ప్రనౌన్స్ అనేవి సబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడే ఇవి వాడాలి సబ్జెక్టివ్ కేసులో, ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడే ఇవి వాడాలి అనమాట. ఓకేనా, ఇది మనకు సబ్జెక్టు ప్లేస్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రనౌనే వాడాలి. ఐకి మీకి డిఫరెన్స్ ఏంటిది, ఐ అనేది సబ్జెక్టివ్ కేసు, మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు నాన్న. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మీరు అర్థం కాకపోతే మన యాప్లోకి వెళ్ళి చూడండి, ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి ఒకసారి మీరు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. వర్షిని వాంటెడ్ టు డాష్ ద న్యూ డ్రెస్. చూడండి, ఇక్కడ వర్షిని అనుకుందట, ఏమనుకుంది, టు డాష్ ద న్యూ డ్రెస్, కొత్త డ్రెస్ని ట్రై చేయాలనుకుంది అనమాట. మరి దాన్ని ట్రై ఇన్ అంటామా, ట్రై ఇన్ అంటామా లేదు. సో మనకు ట్రై ఆఫ్ అంటామా, ట్రై ఓవర్ అంటామా, ట్రై అవుట్ అంటామా అంటే ఏదైనా సరే కొత్త దాన్ని టెస్ట్ చేయడం, అంటే నాకు సరిపోతుందా సూట్ అవుతుందా అని చెప్పేసి కొత్త దాన్ని టెస్ట్ చేయడానికి ఏ ఫ్రేజల్ వెర్బ్ యూజ్ చేస్తున్నానా, ట్రై అవుట్ అంటాం. ట్రై ఓవర్ కాదు, ట్రై ఆఫ్ కాదు. ఓకే, ట్రై ఆఫ్ అంటే ట్రై ఆఫ్ చేయడం అనమాట. రైట్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ట్రై అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే సో దాన్ని కొత్త దాన్ని టెస్ట్ చేయడం అనమాట. ఓకే, సరిపోతుందా, ఓకే ప్లీజెంట్గా ఉంటుందా, కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక కొత్త దాన్ని టెస్ట్ చేయడం, దాన్ని ఏమంటామంటే ట్రై అవుట్ అంటాం, ట్రై చేయడం అనమాట సింపుల్గా. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. హీ బ్రింగ్స్ సో మచ్ హ్యాపీనెస్. హీ బ్రింగ్స్ హర్ సో మచ్ హ్యాపీనెస్. అతడు ఆమెకు చాలా హ్యాపీనెస్ని తీసుకొచ్చాడు అని. హ్యాపీనెస్ అనేది ఏమవుతుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. మన క్లాసెస్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ జరిగింది నాన్న. మరి ముందే అప్లోడ్ చేశాను కాబట్టి హ్యాపీనెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా ఒకసారి చూడండి వెళ్ళి. మీరు ఒకసారి నా క్లాసెస్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, హ్యాపీనెస్ అనేది ఏమవుతుందని డైరెక్ట్ క్వశ్చన్ నాన్న. హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు. హ్యాపీనెస్ అని చెప్పాను, నెస్ తోటి ఎండ్ అయ్యే సఫిక్స్. ఓకేనా, చూడండి నెస్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతే అది మనకి ఏమవుతుంది నాన్న, డైరెక్ట్గా నౌన్ అవుతుంది. హ్యాపీ అనేది అడ్జెక్టివ్, హ్యాపీనెస్ అనేది నౌన్. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. హ్యాపీనెస్ అనేది ఒక నౌన్ అండి. వెళ్ళి చూడండి ఫ్రీ డెమో క్లాసెస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ యొక్క సఫిక్సెస్ చూడండి, నెస్ ఉందా లేదా చూడండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు. ఓకేనా, నెస్ అనేది నౌన్ యొక్క సఫిక్స్ కాబట్టి హ్యాపీనెస్ అనేది మనకు నౌన్. హ్యాపీనెస్, సాడ్నెస్, ఓకేనా, ఇవి మనకు నౌన్స్ అవుతాయి నాన్న. కైండ్నెస్ అట్లా. ద బుక్ ఫోకసెస్ ఆన్ ద పెర్నీషియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లేవరీ. చూడండి ఇక్కడ మీనింగ్ ఫర్ ద వర్డ్ పెర్నీషియస్. చూడండి ఇక్కడ పెర్నీషియస్, అసలు మనకు పెర్నీషియస్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. పెర్నీషియస్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే హార్మ్ఫుల్, హానికరమైనది అని. డేంజరస్ అంటూ, హార్మ్ఫుల్, డేంజరస్ అంటూ ఉంటాం. ఓకేనా, సో ఇక్కడ మీనింగ్ గెట్ చేయొచ్చు. ఎట్లా అంటే బుక్ అనేది ఫోకస్ చేసింది అనమాట దేని మీద, ఎఫెక్ట్స్ ఆఫ్ బానిసత్వం, స్లేవరీ. ఇప్పుడు స్లేవరీ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి నాన్న, హానికరంగా ఉంటాయా మంచిగా ఉంటాయా, హానికరంగానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి స్లేవరీకి, పాజిటివ్ ఎఫెక్ట్సా నెగిటివ్ ఎఫెక్ట్సా, నెగిటివ్ ఎఫెక్ట్సే కదా. ఎఫెక్ట్స్ అయితే నెగిటివ్గానే ఉండాలి కదా. కాబట్టి దీని మీనింగ్ మనకు తెలియదు, కానీ దాని మీనింగ్ కంపల్సరీ మనకు నెగిటివ్ అయ్యి ఉండాలా, పాజిటివ్ అయ్యి ఉండాలా, నెగిటివ్ అయ్యి ఉండాలి, అంతే కదా. చూడండి ఇక్కడ స్లేవరీ యొక్క ఎఫెక్ట్స్ ఎలాంటి ఎఫెక్ట్స్, పెర్నీషియస్ ఎఫెక్ట్స్ నాన్న. మరి పెర్నీషియస్ అనేది పాజిటివా నెగిటివా, నెగిటివ్ అయ్యి ఉండాలి. పాజిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కదా బానిసత్వానికి, నెగిటివ్. కాబట్టి ఈ వర్డ్ యొక్క మీనింగ్ నెగిటివ్. ఫస్ట్ అయితే నెగిటివ్ అని తెలిసింది. మరి ఇప్పుడు ఏం అడుగుతుండు, ద మీనింగ్ అడుగుతుండు. ఒక నెగిటివ్ వర్డ్కి సినానిమ్ అనేది మళ్ళీ నెగిటివే కదా. మీకు చెప్పిన ఆల్రెడీ చూడండి, ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చాడు, ఒక పాజిటివ్ వర్డ్కి సినానిమ్ అనేది మళ్ళీ పాజిటివ్ వర్డ్ అవుతుంది, యాంటనిమ్ అయితే నెగిటివ్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఒకవేళ నెగిటివ్ వర్డ్ ఉంటే నెగిటివ్ వర్డ్కి సినానిమ్ సేమ్ మీనింగ్ అంటే మళ్ళీ మనకు నెగిటివ్ వర్డే ఉండాలి కదా. మరి నెగిటివ్ వర్డ్ ఉండాలి కాబట్టి అడ్వాన్స్ అనేది నెగిటివా కాదు, అడ్వాంటేజ్ అనేది నెగిటివా కాదు. నెక్స్ట్ మనకు బెనివలెంట్ అంటే చాలా దయగలవారు అని, ఇది కూడా నెగిటివ్ కాదు. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి.
3 ఆప్షన్స్ పాజిటివే ఉన్నాయి, నెగిటివ్ ఏది లేదు అక్కడ. కాబట్టి ఇంకా మిగిలింది మనకు ఆన్సర్ తెలియకపోయినా సరే నెగిటివ్ అని డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇలా ఆన్సర్ తెలియకపోయినా సరే మీరు ఆప్షన్స్ ద్వారా క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకున్నారంటే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. కాబట్టి మనకి ఇక్కడ సో పెర్నీషియస్ ఎఫెక్ట్స్ అని నేను చూసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టాను, అది నెగిటివ్ మీనింగ్. సో నెగిటివ్ దానికి మళ్ళీ సినోనిమ్ అంటే మళ్ళీ నెగిటివే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ 3 మనకు నెగిటివ్ మీనింగ్ ఇచ్చేటట్టు లేవు. కాబట్టి మనకు మిగిలింది అయితే అది మనకు తెలియదు, ఈ 3 అయితే కావు కదా, 3 కావంటే 4వది కదా ఆన్సర్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. యాడ్వర్స్, యాడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజరస్ అని, హార్మ్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్. చూడండి, దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద అసెస్మెంట్ ఆఫ్ విల్ బి రీప్లేస్డ్ బై. దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్మెంట్ అంటే అడ్వాంటేజెస్ స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం కదా, స్థాపిస్తాం కదా, ఓకేనా. అప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్ని అసెస్ చేయడం, ఎస్టిమేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని. మరి ఇప్పుడు దాని అసెస్మెంట్ ఆఫ్ని దేంతో రీప్లేస్ చేస్తాం అంటుండు. ఈయన అసెస్మెంట్ వస్తే మళ్ళీ ఆఫే రావాలి, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. తర్వాత దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్ ద, దీన్ని మొత్తం తీసేసి పెట్టాలండి, ఏదో ఒకటి. దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్ ద అంటామా, దే హ్యావ్ ఫెయిల్డ్ టు అసెస్ అనాలి, అసెస్ ద అనకూడదు. కాబట్టి మనకి ఈ ఆప్షన్ పోతుంది. దే హ్యావ్ ఫెయిల్డ్ అసెసింగ్, అసెసింగ్ ఎందుకు వస్తే V4 ఎందుకు వస్తే అవసరం లేదు. కాబట్టి దే హ్యావ్ ఫెయిల్డ్ టు అసెస్ ద అడ్వాంటేజెస్. ఓకేనా, అసెస్ చేయడానికి ఫెయిల్ అయ్యారు అని, అడ్వాంటేజెస్, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ బ్రిడ్జ్. చెప్పండి నాన్న, బ్రిడ్జ్. బ్రిడ్జ్ అన్నప్పుడు మనకు జా బలుకుతున్నాం కానీ అక్కడ డి బలకట్లేం నాన్న. సో డి అనేది సైలెంట్ కాబట్టి ఆప్షన్, ఓకేనా, 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3, బ్రిడ్జ్లో డి సైలెంట్. తర్వాత ఏ క్యారవాన్ ఆఫ్, ఇది మనకు కలెక్టివ్ నాన్ కాన్సెప్ట్ నాన్న, డైరెక్ట్ చెప్పొచ్చు. ఏ క్యారవాన్ ఆఫ్ క్యామెల్స్ అంటాం. క్యామెల్స్ అంటే ఒంటెలు నాన్న, క్యారవాన్ ఆఫ్ క్యామెల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మీకు ఇది లాస్ట్ క్వశ్చన్. ఇందులో బెటర్ దాన్ ఏ, చూడండి, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అడుగుతున్నాను. బెటర్ దాన్ ఏ 1000 days ఆఫ్ డిలిజెంట్ ఈజ్ 1 day విత్ స్టడీ ఏ గ్రేట్ టీచర్. స్టడీ విత్ ఏ అంటామా, విత్ స్టడీ అంటామా? స్టడీ విత్ ఏ గ్రేట్ టీచర్ అంటాం, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, సో డిలిజెంట్ స్టడీ ఏ గ్రేట్ టీచర్. చూడండి, ఇక్కడ ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. బెటర్ దాన్ ఏ 1000 days ఆఫ్ డిలిజెంట్ స్టడీ. డిలిజెంట్ అంటే చాలా కేర్ఫుల్గా అనమాట, అంటే చాలా కష్టపడుతూ హార్డ్ వర్కింగ్ అనమాట. డిలిజెంట్ స్టడీ ఈజ్ 1 day విత్ ఏ గ్రేట్ టీచర్. ఓకేనా, అంటే సో 1000 days ఓకేనా చదవడం కంటే ఒక్కరోజు ఓకేనా ఒక గ్రేట్ టీచర్ తోటి చదవడం, ఓకేనా హార్డ్ వర్క్ చేసి చదవడం ఏమంటారు, బెటర్ అంటున్నా అనమాట. కాబట్టి ఇక్కడ సో డిలిజెంట్ స్టడీ ఈజ్ 1 day విత్ ఏ గ్రేట్ టీచర్ ఉండాలి. ఇక్కడ మనకు అసలు విత్ ఏ గ్రేట్ టీచర్ లేనే లేదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 1 day విత్ ఏ గ్రేట్ టీచర్. ఓకేనా, అంటే సో 1000 days కంటే ఒక్కరోజు మనము హార్డ్ వర్క్, ఓకేనా ఒక గ్రేట్ టీచర్ తోటి హార్డ్ వర్క్ చేయడం సో చాలా బెటర్ అంటున్నాను అనమాట, సింపుల్గా. కాబట్టి డిలిజెంట్ స్టడీ ఉండాలి. డిలిజెంట్ స్టడీ కాబట్టి ఇక్కడ లేదు, ఈ ఆప్షన్ పోయింది. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఉంది కానీ విత్ ఏ గ్రేట్ టీచర్ ఇక్కడ లేదు కాబట్టి మనకు ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతున్నాను. ఇవి నా క్వశ్చన్స్. ఓకేనా, నేను చెప్తున్నా కదా, మీకు గనక ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కావాలి, ఇలాగే మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన యాప్ తీసుకోండి, మన క్లాసెస్ వినండి, మన బుక్ తీసుకొని క్లాసెస్ నేర్చుకోండి. సబ్జెక్టు బట్టి పట్టకండి మొత్తం. బుక్లో మీకు సో టెక్స్ట్ బుక్స్లో ఉన్న వాటిని అన్నింటినీ కలిపి మీకు అక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, బుక్లో టెక్స్ట్ బుక్ అనేది మెన్షన్ చేయం కానీ అన్ని కవర్ అయ్యే విధంగా మీకు అక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాము. ఓకేనా, కాబట్టి బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకున్నానా, అదేవిధంగా మీకు కోర్సు కావాలనుకుంటే మాత్రం సో కోర్సు తీసుకోండి. ఓకేనా, సో మీకు సో కేవలం 199కే 1 month వ్యాలిడిటీ ఉంది, అదేవిధంగా 299కి 3 months వ్యాలిడిటీ ఉంది. ఇది మనకు తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కోర్స్ అనమాట. ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాము. సో ప్రతి దాంట్లో మీకు ఏంటంటే నోట్స్ కూడా ఇస్తాము, పీడిఎఫ్ నోట్స్ కూడా ఇస్తాము. ఫ్రీ డెమో క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే మీరు అక్కడ ఫుల్ కోర్సు తీసుకోండి. అర్థమైందా? సో డిఎస్సి కోర్సెస్ ఉన్నాయి, మళ్ళీ టెట్ డిఎస్సి కలిపి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టెట్ కోర్స్, ఓకేనా, టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం కంపల్సరీ ఇయర్లో 2 సార్లు మనకు టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో టెట్లో కనుక మీరు మార్క్స్ పెంచుకోవాలి అనుకుంటే మన క్లాసెస్ వినండి. ఓకేనా, మీరు ఆల్రెడీ చూసారు ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మీరు ఆల్రెడీ కామెంట్స్ పెట్టారు చాలామంది స్టూడెంట్స్. 21 మార్క్స్, 23 మార్క్స్, 25 మార్క్స్, ఇంకా ఎన్నో కామెంట్స్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో. అవి చూడండి, మీకు అర్థమవుతాయి నాన్న. సో
సో మీరు బుక్ కావాలనుకుంటే మాత్రం బుక్ తీసుకొని చదువుకోండి నాన్న. నోట్స్ రాసుకునే పని లేకుండా టైం వేస్ట్ కాకుండా బుక్ తీసుకొని సో మొత్తం చదువుకుంటూ వెళ్ళొచ్చు. అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉన్నాయి, మొత్తం పంపించాం, ఏపీ తెలంగాణ అన్ని పంపించాం. ఒకవేళ మీ బుక్ స్టాల్ దగ్గరికి రాకపోతే ఫేమస్ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి మన బుక్ ఫోటో దొయించి తెప్పించుకోండి, అక్కడే తక్కువ కాస్ట్ పడుతుంది. ఇక్కడ మీకు ఆన్లైన్ ఆర్డర్ సేమ్ తీసుకోవట్లేదు, ఓకేనా. సో తెప్పించుకొని తీసుకోండి, చదువుకోండి, ఓకేనా అండి. సో మీరు ఇంకా కనుక ఓకేనా ఇంగ్లీష్ క్లాసెస్ బెస్ట్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ అంతా చూడండి. యూట్యూబ్ ఛానల్ టెన్సెస్ వీడియో చేశాను, ఆ వీడియో మొత్తం చూడండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్ని వీడియోస్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందండి, ఓకేనా. సో ఇదండి సో తెలంగాణ టెట్ సో ప్రీవియస్ పేపర్ జనవరి 8 రోజు షిఫ్ట్ 1లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ నుంచి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.